హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ రెసిపీ. టెంపుల్ స్టైల్లో మనకు ఆవ పులిహోర. దీనిని కొందరు ఆవపిండి లేదంటే ఆవ పెట్టిన పులిహోర అని ఇలా పిలుస్తూ ఉంటారు. మనం రెగ్యులర్గా చేసే చింతపండు, నిమ్మకాయ, గోంగూర ఇవి కాకుండా ఇలా ఒక్కసారి ఆవాల క్వాంటిటీ పెంచి పులిహోర చేసి చూడండి. వ్రతాలకి, పూజలకి ఒక్కసారి ఇలా చేసామంటే తిన్నవారు ఎవరైనా సరే ఎలా చేసావు అని ఖచ్చితంగా అడిగి మరీ వెళ్తారు. అంత బాగుంటుంది రెసిపీ. సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీని నాకు శ్రీశైలంలో ఉండే ఒక అక్క అయితే నేర్పించింది. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ లేదంటే నార్మల్ రైస్ దేంతో అయినా పర్ఫెక్ట్ అవుతుంది. గ్లాస్ కొలతలతో అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని, ఒకవేళ పాత బియ్యం అయితే ఇంకాస్త వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చేతి కొలతలతోనే వాటర్ని తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లో 4 టీ స్పూన్స్ ఆవాలు అయితే తీసుకుంటున్నాను. ఒక పావు కేజీకి మనకు 2 టీ స్పూన్స్ ఆవాలు పడుతుంది కాబట్టి హాఫ్ కేజీకి 4 తీసుకున్నాను. అలాగే 1 ఇంచు అల్లము, 5 నుండి 6 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం చింతపండు తీసుకున్నాను. చింతపండు వచ్చేసి దగ్గర ఇక్కడ 200 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. చింతపండులో వాటర్ వేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆవాలు, మెంతులు, కరివేపాకు, కొద్దిగా హింగు వేసుకొని కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ రసాన్ని ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నాను ఆ గ్లాస్తోనే 2 గ్లాసుల చింతపండు రసాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇంత వాటర్ వేసిన తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఈ చింతపండు రసం అనేది దగ్గరికి వస్తుంది, గుజ్జులాగా అవుతుంది అనమాట. వాటర్ ఎక్కువ వేస్తున్నా అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. ఈ చింతపండు రసం అనేది మనకు ఉడికిన తర్వాత దగ్గరికి అవుతుంది. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ వేసి ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత ఇందులో కరివేపాకు, తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్తో నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి మనకు పల్లి నూనె వాడుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా కొబ్బరి నూనె వాడుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. లేని వాళ్ళు నార్మల్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ రిఫైన్డ్ ఆయిల్తో చేసుకుంటున్నాను. ఇందులో పల్లి నూనె వేసుకున్న లేదంటే కొబ్బరి నూనె వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. అవైలబుల్లో లేని వాళ్ళు ఉన్నదాంతో వేసుకోవచ్చు. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలను అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు రసం కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఇలా పసుపును అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించినట్టుగా నాకు ఒక 6 నిమిషాల వరకు చింతపండు రసం అనేది ఇలా చిక్కగా అయిందనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్వాంటిటీ ఇలా చిక్కబడిన తర్వాత మనము పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆవపిండి ఉంటుంది కదా, అది ఇందులో యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ మనం కలుపుకునేటప్పుడే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఈ బెల్లాన్ని ఇందులో డైరెక్ట్గా వేయకుండా ఈ ఆవపిండిని రైస్లో వేసిన తర్వాత లాస్ట్లో బెల్లాన్ని వేసుకొని మెల్ట్ చేసి అయితే వేసుకున్నాను. అంతా ఒకేసారి వేసుకుంటే టేస్ట్ అనేది మనకు వగరుగానే ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్కి బెల్లాన్ని కరిగించి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ పులిహోర చేస్తున్నామంటే కొలతలు ఖచ్చితంగా చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో వేసేవి ఆవాలు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా టేస్ట్ చాలా వగరుగా ఉంటుంది, అసలు మనం తినలేము. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లాస్ట్లో బెల్లాన్ని వేసుకొని కరిగించుకొని అన్నంలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని లాస్ట్లో వేయడం వల్ల ఆవాలలో ఉన్న చేదుని ఈ బెల్లం అనేది బ్యాలెన్స్ చేస్తుంది. పులిహోర ఇంకా కమ్మగా అవుతుంది. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, తర్వాత మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ పులిహోరలో వేసుకోవడం. నార్మల్గా చేసే పులిహోర అయితే ఒకేసారి పోపు వేసుకున్న తర్వాత చింతపండు వాటర్ యాడ్ చేసుకొని పులిహోర చేసుకుంటాం కదా, ఈ ఆవపిండి పులిహోర వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటేనే ఈ పులిహోరకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ పులిహోర ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.